హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టమాటా పచ్చడి అనేది ఈ విధంగా చేసుకుంటే కనుక వారం 10 రోజులు మనకు నిలవ అనేది మంచిగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ తీసుకోవడానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట. నేను ఒక 9 టమాటాలు మంచిగా కడిగేసిన తర్వాత తుడిసేసి దాని తొట్టెలు తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సన్నగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి టమాటా ముక్కలు అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఒక చిన్న సైజ్ అంతా నిమ్మకాయ చిన్న సైజ్ అంతా చింతపండు వేసేసాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసేసి ఈ విధంగా ప్లేట్ వేసి ఆవిరి మీద కొంతసేపు ఏగనిచ్చి ఉడికించాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో మంచిగా ఏగిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూను కారం వేసేసి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టే పని లేకుండా దంచే పని లేకుండా ఈ విధంగా పప్పు రుద్దుకుండే కట్టెతోటి రుబ్బేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది కోప్కి అనేది ఎక్కువనే వేసాను. ఫస్ట్ వెల్లిపాయలు వేసాను, దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేసి కొన్ని శనగపప్పు కూడా వేసేసాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి జీలకర్రతో పాటు ఒక 7-8 ఎండుమిర్చి అనేది ఇంచి వేసుకున్నాను అనమాట. ఈ విధంగా కోపులో అనేది ఎండుమిర్చి ఇంచి వేసుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఇంగువ కూడా వేసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కర్రీస్ కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఇంకో కోపులోనే ఏగనియాలి. ఆ తర్వాత వచ్చేసి మనం టమాటా రుబ్బి పెట్టుకునేది వేసేస్తున్నాను. ఈ విధంగా టమాటా చట్నీ కూడా వేసేసి కోపులో మంచిగా ఏగనేయాలి. ఈ విధంగా ఏగితే కనుక మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. మనం బయటికి టూర్కు వెళ్ళినప్పుడు కూడా తీసుకువినా కానీ వారం 10 రోజుల వరకు నిలవ అనేది మంచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.